చాలా మంది బిగినర్స్ కి అయితే ఒక డౌట్ అయితే ఉంటది. అవునా? అదే హౌ టు గ్రో ద బాడీ వెన్ వి హిట్ ద జిమ్. దట్టా ఐ థింక్ వాటో వాట్. చాలా మందికి రిజల్ట్స్ రావు. సో రిజల్ట్ రావట్లేదని జిమ్ అయితే మానేస్తారు. అసలు బాడీ అనేది ఎలా గ్రో అవుతుందో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్ బిగినర్ గా జిమ్ కి వెళ్తున్నాడో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయికిన్ ఫిట్ బ్లాగ్స్. బాడీ గ్రోత్ అంటే మజిల్ ని బిల్డ్ చేయడం. మీరు మజిల్ బిల్డ్ చేయాలంటే 3 మేజర్ ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటది. అవునా? నిజమా? అందులో ఫస్ట్ ది గుడ్ న్యూట్రిషన్. అంటే మీరు తినే ఫుడ్ లో మంచి న్యూట్రిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. నెక్స్ట్ కరెక్ట్ ఎక్సర్సైజెస్. అంటే మీరు ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసినా మీరు అది కరెక్ట్ గా ఫామ్ లో చేస్తున్నారా లేదా, మైండ్ మజిల్ కనెక్షన్ ఉందా లేదా అనేది చూసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆ పై చెప్పిన 2 కన్నా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మజిల్ అనేది బిల్డ్ చేయడంలో. అదే రెస్ట్. అంటే మన జిమ్ భాషలో చెప్పాలంటే రికవరీ. మీరు అసలు బాడీ గ్రో అయ్యేదే రికవరీ టైంలో. మీరు బాడీకి ఎంత రెస్ట్ ఇస్తే, అంటే జిమ్ చేసిన తర్వాత ఎంత రెస్ట్ ఇస్తే మీ బాడీ అనేది అంత గ్రో అవుతుంది. అండ్ ఎవరైతే జిమ్ చేస్తారు లేదా మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా మినిమం స్లీప్ 7 to 8 hours ఉండాలి. ఈ పడుకున్న టైంలోనే మజిల్ అనేది మనకి గ్రో అవుతుంది. సెకండ్ వన్ బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ బిగినర్స్. బిగినర్స్ కి పెద్ద కాంప్లికేటెడ్ ఎక్సర్సైజెస్ అయితే అక్కర్లేదు, కానీ బేసిక్ గా కాంపౌండ్ ఎక్సర్సైజెస్ అనేవి సరిపోతాయి. అండ్ అంటే మీరు ఒకవేళ అప్పర్ బాడీ ట్రైన్ చేయాలనుకుంటే పుషప్స్, పుల్అప్స్ అండ్ లోవర్ బాడీని మీరు ట్రైన్ చేయాలనుకుంటే స్క్వాట్స్, లంజెస్, ఇలాంటివి బేసిక్ వర్కౌట్స్ అనేవి మీరు అంటే జిమ్ లో అలవాటు అయినంత వరకు మీరు బేసిక్ గా ఇవన్నీ కంటిన్యూ చేస్తే మీ బాడీ అనేది కొంచెం ఆ జిమ్ వెయిట్స్ కి గట్ట అలవాటు అయిన తర్వాత హెవీ వెయిట్స్ కి వెళ్ళొచ్చు. చాలా మంది బిగినర్స్ ఉండే డౌట్ ఏంటంటే డైలీ 2 మజిల్స్ ట్రైన్ చేయడం బెస్ట్ లేదా సింగిల్ మజిల్ ట్రైన్ చేయడం బెస్ట్ అని చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. మీకు 2 మజిల్ ట్రైన్ చేయడం వల్ల అయితే మీరు ఆ మజిల్స్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఎందుకంటే మీరు బిగినర్. సో మీకు వర్కౌట్ ఫామ్ కరెక్ట్ గా తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. అదే మీరు సింగిల్ మజిల్ టార్గెట్ చేశారంటే ఓన్లీ ఆ మజిల్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు అండ్ ఆ మజిల్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మన మజిల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ చికెన్, ఫిష్, మిల్క్, పీనట్స్, పన్నీర్, ఇలాంటి ఫుడ్ లో మీకైతే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మజిల్ గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా చూస్తారు. ఈ ఫుడ్ తో పాటు మీరు వాటర్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది వర్కౌట్ ప్లాన్ ని చేంజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. సో అలా కాకుండా మీరు ఒక వర్కౌట్ ప్లాన్ కి ఫిక్స్ అయ్యి ఉండి ఆ వర్కౌట్ ప్లాన్ ని మీరు కన్సిస్టెంట్ గా చేయడం వల్ల మీ బాడీ గ్రోత్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. వెయిట్స్ అనేవి ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ చేయడానికి చూడండి. సపోజ్ ఈ వీక్ అనేది మీరు ఒక 10 kgs తో 6 reps చేశారనుకోండి, నెక్స్ట్ వీక్ అనేది మీరు 12 kgs తో ఒక 7-8 reps చేయడానికి చూడండి. అండ్ మెయిన్ జిమ్ చేసే వాళ్ళు ఇది ఒకటి చూసుకోవాలి, డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎందుకంటే నీ బాడీ టైప్ కి నీకు బాడీ రావాలంటే ఒక 6 months పట్టొచ్చు, ఇంకో వాడికి ఒక 12 months పట్టదు. సో వాడికి బాడీ వస్తుంది కదా 3 months లో నాకెందుకు రాలేదు అని ఫీల్ అవ్వకుండా కంటిన్యూస్ గా జిమ్ చేయడం వల్ల అయితే మీ బాడీ గ్రోత్ అని ఉంటుంది. బాడీ గ్రోత్ పక్కా ఉంటుంది, కాకపోతే ఒక్కో బాడీ టైప్ ఒక్కోలా ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు ఒక ఫోటో దిగండి మిర్రర్ ముందు. సో మంత్ కి మీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసుకోండి. అండ్ మీరు జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం కొంచెం బెటర్. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బాడీ గ్రో అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మీకు ఫస్ట్ స్లీప్ కరెక్ట్ గా ఉండాలి, గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి, ఫామ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిసిప్లైన్ ఉండాలి, అప్పుడే మీకు బాడీ అనేది గ్రో అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో ఈ వీడియో అయితే పక్కా షేర్ చేయండి. అండ్ చాలా మందికి బిగినర్స్ కి ప్రోటీన్ పౌడర్స్ కొంటానంటారు, దాని బదులు ప్రోటీన్ పౌడర్ కి ఎట్టే మనీ ఏదో మీరు డైట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకున్నారంటే మీ బాడీ అనేది చాలా ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది.